హాయ్ ఆల్. సో ఇంటర్వ్యూ క్వశ్చన్, వై షుడ్ వి హైర్ యూ? ఓకే, ఈ క్వశ్చన్కి నేను కొన్ని టిప్స్ ఇస్తాను, జస్ట్ బేసిక్ టిప్స్. ఓకేనా? సో నేను ఎన్నో వీడియోస్లో చెప్తున్నాను జాబ్ డిస్క్రిప్షన్స్ అండ్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ చాలా చాలా ఇంపార్టెంట్ అని. ఓకేనా? వాళ్ళు ఊరికే టైంపాస్కి పోస్ట్ చేయరు కదా, మనం మ్యాక్సిమం అసలు ఆ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ చూడకుండానే సీనియర్ ఇప్పుడు డిజిగ్నేషన్ ఇవ్వగానే అప్లై చేసేస్తాం. బట్ క్లియర్గా స్టెప్ బై స్టెప్ ఈచ్ పాయింట్ చదివి దాన్ని బేస్ చేసుకొని రెజ్యూమ్ అప్డేట్ చేసి దాన్ని బేస్ చేసుకొని మనం ఇంటర్వ్యూ ఇవ్వాలండి. ఈవెన్ వెన్ యూ ఆర్ టాకింగ్ అబౌట్ టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ కూడా. సో సేమ్ వే వై షుడ్ వి హైర్ యూ అని అంటే మనం ఎలా చెప్పాలి అని అంటే యు ఆర్ ఎ పర్ఫెక్ట్ ఫిట్ ఫర్ దట్ పర్టికులర్ జాబ్ డిస్క్రిప్షన్. లైక్ యువర్ స్కిల్స్, క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ పర్ఫెక్ట్గా ఫిట్ అవుతున్నాయి అని చెప్పాలి. ఓకే, బీ ప్యాషనెట్. అండ్ దెన్ if you are if you are successful, how you are gonna build a long term career with that company. ఓకే, అండ్ మీరు ఆ కంపెనీకి కూడా ఏం చేయాలనుకుంటున్నారు అనేది చెప్పాలి. ఓకే, అది బాగా కన్వే చేయాలి మీరు. దెన్ ఇవన్నీ మాట్లాడేటప్పుడు చాలా కాన్ఫిడెంట్గా ఉండండి. ఓకే, దట్ ఈస్ మెయిన్ పాయింట్. ఓకే, థర్డ్ పాయింట్ వచ్చేసి టాక్ అబౌట్ యువర్ అచీవ్మెంట్స్. మీ ప్రీవియస్ అచీవ్మెంట్స్ ఏదైతే ఉన్నాయో అవి. కొంతమంది చెప్తారు అచీవ్మెంట్స్ అంటున్నారు, అసలు నేనేం అచీవ్ చేయలేదు అని. ఓకే, ఐ కెన్ అండర్స్టాండ్. బట్ అచీవ్మెంట్స్ అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరి లైఫ్లో అచీవ్ చేయలేకపోవచ్చు. లైక్ బెస్ట్ ఎంప్లాయో, బెస్ట్ స్టూడెంటో, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకే, ఫేక్ ఇట్ అంటిల్ యూ మేక్ ఇట్. ఓకే, ఈవెన్ దో మీరు అచీవ్ చేసినా చేయకపోయినా జస్ట్ ఫేక్ ఇట్ అంటిల్ యూ మేక్ ఇట్. అంటే ఏంటి, ఏదో చెప్తారు కదా, వాడొకడు ఏదో వాడి గురించి తోపు అని చెప్పుకుంటున్నాడు, బట్ అదంతా ఫేక్ అని చెప్పేసి. బట్ అది నిజం చెయ్యి. ఓకే, ఫేక్ ఇట్ అంటిల్ యూ మేక్ ఇట్. థ్యాంక్ యూ.